హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము అటుకులు మిక్చర్ చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి. ఈ విధంగా అటుకులు మిక్చర్ చేసుకున్నామంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కోసము ఈ విధంగా చేసుకున్నారంటే అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము అటుకుల్ని ఈ విధంగా పల్చగా ఉండే అటుకులు తీసుకుందామండి. నేనైతే 4 కప్పులు అటుకులు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక కప్పులోకి మిరప్పొడి 1.5 టేబుల్ స్పూను మిరప్పొడి తీసేసుకుండేసి, అలాగే 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకుండేసి బాగా మిక్సీ పెట్టేసుకుందామండి. ఈ విధంగా కలుపుకుండేసి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుండే వెళ్ళండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా కలుపుకుండేసి అలాగే మనము ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డ తీసుకుందామండి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కచాపచాగా దంచుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు దంచేసుకుండేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా హోల్స్ ఉండే గంటి తీసుకుండేసి అందులోకి 1 కప్పు పల్లీలు వేసేసుకుండేసి ఈ విధంగా వేయించుకుందామండి. ఇలా హోల్స్ ఉండే గంటలోకి తీసుకొని వేయించుకున్నామంటే తీసుకోవడము ఈజీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా వేయించేసుకుండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అలాగే పుట్నాల పప్పు కూడా 1 కప్పు తీసేసుకుందామండి. ఇవి కూడా ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయండి. ఈ విధంగా వేయించేసుకుండేసి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే ఇప్పుడు సగ్గుబియ్యము ఒక చిన్న కప్పు తీసేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఈ విధంగా వేయించేసుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా వేగిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. అలాగే ఇప్పుడు మనము జీడిపప్పును కిస్మిస్ కూడా తీసేసుకుందామండి. వీటిని కూడా ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా తొందరగానే వేగిపోతాయండి. మళ్ళీ మాడిపోతాయి ఎక్కువసేపు వేయించుకున్నామంటే. వీటిని చూడండి, ఈ విధంగా వేగితే చాలా సరిపోతుంది. వీటిని కూడా ఇప్పుడు తీసేసుకుండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఒక 6-7 ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా ఆయిల్లో వేయించేసుకుందాము. మనమేం తొటిం తీయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా తొటాలతోనే ఈ విధంగా వేయించేసుకోవాలి. తొటాలు తీసినామనుకోండి ఘాట్ ఎక్కువ వస్తుంది, కాబట్టి తొటాలతోనే వేయించేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 2 సన్నగా కట్ చేసేసుకునేసి ఈ విధంగా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. క్రిస్పీగా రావాలి పచ్చిమిర్చి కూడా. ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లో. ఇవి మిక్చర్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా వేయించేసుకునేసి పక్కన పెట్టుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేయించేసుకుందామండి. ఈ విధంగా పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది మిక్చర్లో. ఈ విధంగా కరివేపాకు కూడా వేయించేసుకునేసి చూడండి, కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనము అటుకులు తీసేసుకున్నాం కదండి, అటుకులను కూడా ఈ విధంగానే బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి. అదే అటుకులు మామూలుగా ఆయిల్లోకి వేసినాం అనుకోండి తీసేటప్పుడు చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ విధంగా గరిటె హోల్స్ ఉండే గరిటెలో వేయించుకున్నామంటే చాలా ఈజీగా వేయించేసుకోవచ్చండి. చూడండి, తొందరగా వేగిపోతాయి కదా అటుకులు. చూడండి, ఇవన్నీ వేయించుకున్నాము, ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అలాగే అటుకులు కూడా అన్నీ వేయించేసుకున్నాను నేను. ఇవన్నీ ఒక దాంట్లోకి వేసేసుకునేసి మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, అటుకులు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి మనము ముందుగా వేయించుకున్నాం కదండి పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు అన్నీ వేసేసుకోవాలి ఇందులోకి. ఈ విధంగా వేసేసుకునేసి మనం దంచుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే మిరప్పొడి, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి,
అది కూడా వీటిపైన ఈ విధంగా చల్లేసుకోవాలి. మీకు దీంట్లో కావాలంటే షుగర్ పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా టాచ్ చేసుకోవాలి. మనము చేత్తో కలిపినామనుకోండి నలిగిపోయినట్టు అయిపోతాయి అటుకులు. కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి ఎంతో ఈజీగా మనము అటుకులు మిక్చరు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలకు స్నాక్స్గా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఇచ్చినామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేయించినామంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.